ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను. వైసీపీని అధికారంలోకి రాకుండా చూడడానికి ఎన్ని ఎత్తులైనా వేస్తా. పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిస్తే చెప్పే మాట ఇది. కానీ పవన్ గారు, ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే మీరు నాయకుడిలా మాట్లాడుతున్నారా, లేక ఒక ఓట్ బ్యాంక్ కాపలాదారుడిలా మాట్లాడుతున్నారా? పక్క రాష్ట్రంలో విజయం చూడండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి బి టీం కాకుండా 234 సీట్లలో యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి మీకు లేని తెగింపు, ఆ క్లారిటీ విజయ్కి ఎక్కడ నుండి వచ్చింది? ఈ వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే, ఏపీ భవిష్యత్తు బాగుండాలి, మన ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం దొరకాలి. నిజం చెప్పండి పవన్ గారు, 2019లో మీరు విడిగా పోటీ చేసింది మీ గెలుపు కోసం కాదు కదా? టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేక ఓట్లు వైసీపీకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, వాటిని మీ వైపు మళ్లించి చంద్రబాబును కాపాడడానికే మీరు ఆనాడు ఒంటరి పోరాటం అనే డ్రామా ఆడారు. అది ప్రజల కోసం చేసిన యుద్ధం కాదు, ఒక పక్క పొలిటికల్ స్కెచ్. ఇక వాలంటీర్ల విషయంలో మీరు ఆడిన డబుల్ గేమ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాను అని ఆశ చూపించారు. మళ్ళీ అదే నోటితో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫిక్ చేస్తున్నారు, అమ్మాయిల మిస్సింగ్ కు వాళ్లే కారణమని నిందలు వేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ 10,000 జీతం మాట ఏమైంది? నాడు మీరు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఏమయ్యాయి? ఓట్ల కోసం అంతలా ప్లేట్ ఫిరాయించడం మీకే చెల్లింది. ఎన్నికల వేళ సుగాల ప్రీతి కేసు గుర్తొచ్చింది. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ సంచలనం రేపారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఆ లెక్కలు ఏమయ్యాయి? ఆ కేసుల్లో పురోగతి లేదు. ప్రశ్నించే దమ్ము ఇప్పుడు ఎక్కడికి పోయింది? లేక అవి కేవలం ఓట్లు రాబడికి వేసిన వీక్ స్టేట్మెంట్స్ మాత్రమేనా? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాకు అడ్మినిస్ట్రేషన్ తెలీదు, డబ్బులు లేవు, అందుకే సర్దుబాటు చేసుకున్నా అని సాకులు చెబుతున్నారు. 10 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా ఇంకా నేర్చుకుంటున్నా అంటే జనం మిమ్మల్ని ఎలా నమ్మాలి? విజయ్ తన పీక్ కెరీర్ ను వదిలేసి గెలవడానికే వస్తుంటే మీరు మాత్రం సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ తో ఇతరులకి అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. తమిళనాడులో ప్రజలు అన్నా డిఎంకే ప్రత్యామ్నాయంగా విజయ్ పార్టీని ఎలాగైతే ఒక ఆశాకిరణంలా చూశారో, ఏపీలో కూడా ప్రజలు జనసేనను అలాగే చూశారు. 2 ప్రధాన పార్టీల మధ్య నలిగిపోతున్న రాష్ట్రానికి ఒక కొత్త దారి చూపిస్తారని నమ్మారు. ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ ఇంకో పార్టీకి అనుబంధంగా మారిపోతే రేపు ఏపీ భవిష్యత్తు ఏమవ్వాలి? 2019లో దోచుకున్నారు అని తిట్టిన వారితోనే నేడు పొత్తు పెట్టుకొని మీ విశ్వసనీయత ఎక్కడ? పవన్ గారు, సుగాలి ప్రీతి నుండి వాలంటీర్ల 10,000 జీతం వరకు మీరు వేసినవన్నీ కేవలం ఎన్నికల ఎత్తుగడలేనా? ప్రజలు మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా చూడాలనుకుంటే మీరు మాత్రం ఎందుకు అడ్జస్ట్మెంట్ రాజకీయాలు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అడుగు వేయండి, లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పై స్థాయిలో ఉన్న నాయకులు పదవులను అనుభవిస్తూ బానే ఉంటారు, మరి ప్రాణాలకు తెగించి పోరాడే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఈ నాయకులను నమ్ముకుని వాళ్ళ జీవితాంతం ఇలాగే గందరగోళ రాజకీయాల్లో బలి అవ్వాల్సిందేనా? ప్రజలు మీకు అంత అమాయకులుగా కనిపిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, మీడియా అండ చూసుకొని మీరు చేస్తున్న ఈ మోసం ఎంతకాలం సాగదు.